బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం ఆవాల్పూర్లో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి వాహనాన్ని నిన్న రాత్రి బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. కంది శ్రీనివాసరెడ్డి వాహనంపై బీఆర్ఎస్ నేతలు దాడికి ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకని ఎమ్మెల్యే జోగురామన్న తట్టుకోలేకపోతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ఓటమి భయంతో జోగురామన్న దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జోగురామన్న బెదిరింపులకు దాడులకు భయపడమని కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే జోగురామన్నను ఎక్కడ తిరగనివ్వమని కూడా కంది శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం ఆవాల్పూర్లో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి వాహనాన్ని నిన్న రాత్రి బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. కంది శ్రీనివాసరెడ్డి వాహనంపై బీఆర్ఎస్ నేతలు దాడికి ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఎమ్మెల్యే జోగురామన్న తట్టుకోలేకపోతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ఓటమి భయంతోనే జోగురామన్న దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జోగురామన్న బెదిరింపులకు దాడులకు భయపడమని కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే జోగురామన్నను ఎక్కడా తిరగనివ్వరని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజశేఖర్. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఎవరైతే కాంగ్రెస్ కు చెందినటువంటి రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఉన్నారో ఆయన తన అక్రమాలను అవినీతిని ప్రశ్నిస్తున్నటువంటి క్రమంలో ఆదిలాబాద్ కు చెందినటువంటి ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగురామన్నలో పూర్తిగా అసహనం పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. కేవలం తన అవినీతిని అక్రమాలను వరుసగా ప్రతిరోజు ప్రశ్నిస్తున్నటువంటి కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డి పైన నిన్న చీకటి పడ్డ తర్వాత అంటే ఆయన జనాల్లో పర్యటిస్తున్నటువంటి క్రమంలో బేలా మండలంలోని అవాల్పూర్లో కాంగ్రెస్ కు చెందినటువంటి కార్యక్రమంలో ఆ కార్యకర్తలను కలుసుకోవడానికి వెళ్ళినటువంటి క్రమంలో కంది శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి వాహనాలపైన ఆయన పైన బీఆర్ఎస్ కు చెందినటువంటి కార్యకర్తలతో దాడులకు పురమాయించినటువంటి పరిస్థితి. అయితే దీన్ని మనం కొంత నిశ్చితంగా చూసినట్లయితే నిన్న పగటి సందర్భంలో అంటే నిన్న మధ్యాహ్నం సమయంలో జోగురామన్న స్థానికంగా తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఒక మీడియా సమావేశంలో సైతం ఈ విషయాన్ని చూచాయగా ప్రస్తావించడం జరిగింది. మీరు ఈ విధంగా ప్రశ్నిస్తూ వెళ్తే కనుక ఏవైనా ఉంటే ఆధారాలు ఉంటే బయట పెట్టాలని, లేదంటే దాడులకు కనుక బీఆర్ఎస్ కార్యకర్తలకు పాల్పడినట్లయితే అంటే పర్యటించడము, ప్రజల్లో పర్యటించడము పార్టీ మనగడ కూడా కష్టమవుతుంది అనేటటువంటి కోణంలోనే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అలాగే అదే రోజు నిన్న సాయంత్రం జరిగినటువంటి ఈ యొక్క రాళ్ల దాడి, ఈ రెండింటిని మనం పరిశీలించినట్లయితే ఈ యొక్క దాడి వెనుక పరోక్షంగా ఎమ్మెల్యే జోగురామన్నకు సంబంధించినటువంటి ప్రమేయం ఉందా అంటే అనేటటువంటి అనుమానాలు మనకు, అంటే అనుమానాలను కాదు కొంత స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ పరిస్థితి కనుక ఇదే విధంగా ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో జోగురామన్న పైన ఇప్పటికే ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకత మరి కాస్త పెరగడమే కాకుండా ఆయన పట్ల ఒక రకమైనటువంటి దురభిప్రాయం కూడా కలిగేటటువంటి అవకాశాలు లేకపోలేదని చెప్పవచ్చు. అంటే దాడుల సంస్కృతి అనేటటువంటి దాన్ని ప్రోత్సహించడము రాజకీయంలో ఎప్పటికి కూడా మంచిది కానప్పటికీ కూడా జోగురామన్న ఈ విధంగా ఈ యొక్క దాడుల సంస్కృతిని పెంచి పోషిస్తుండటము అనేటటువంటిది ఇప్పుడు ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారినటువంటి విషయము. అయితే దీనిపైన కాంగ్రెస్ శ్రేణులు కూడా ధీటుగా స్పందించేటటువంటి అవకాశాలు లేకపోలేదు రాజశేఖర్. ఒకవేళ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి శ్రేణులు దీనిపైన రియాక్ట్ అయినట్లయితే పరిస్థితి మరింత కొంత తీవ్ర రూపం దాల్చేటటువంటి అవకాశాలు ఉంటాయి రాజశేఖర్. రైట్ అవుట్. అంటే ఆ సమయంలో ఎంతమంది, అంటే దాదాపుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంతమంది అక్కడికి వచ్చి ఏదో దాడికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఉన్నారు అనేది ఏమైనా తెలుస్తుందా? అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి కొంత లీగల్ గా వెళ్తున్నట్లుగా తెలుస్తుంది కాంగ్రెస్ కు చెందినటువంటి నేత కంది శ్రీనివాసరెడ్డి. దీనిపైన తదుపరి పోలీసులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు, ఎంతమందిని గుర్తిస్తారు అనేటటువంటిది పోలీసులకు సంబంధించినటువంటి చిత్తశుద్ధిని, వాళ్ళ నిష్పక్షపాతను మనకు తెలిపేటటువంటి అవకాశం ఉంది. అంటే అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కనుసన్నల్లోనే పనిచేస్తారా, ఇది వరకు మనం చూసినట్లుగా యథావిధిగా లేదు అని అంటే వాళ్ళు నిష్పక్షపాతంగా ఈ విషయంలో వ్యవహరిస్తారా అనేటటువంటిది
ఇప్పుడు తదుపరి వాళ్ళు వేసేటటువంటి అడుగులు చేపట్టే విచారణలో స్పష్టమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పోలీసులు కనుక ఈ విషయంలో పక్షపాతంగా వ్యవహరిస్తే కనుక రాబోయే రోజుల్లో పోలీసుల పట్ల కూడా నమ్మకం సడలేటటువంటి అవకాశాలు ఉంటాయి. మొత్తానికి ఇప్పటివరకు అయితే లీగల్ దిశగా కంది శ్రీనివాసరెడ్డి వెళ్తున్నట్లుగా అయితే తెలుస్తుంది రాజశేఖర్. డౌట్ అండి, ఈ దాడి జరిగిన తర్వాత అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడి చేశారన్నటువంటి ఒక విషయం బయటకు వచ్చిన నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే జోగురామన్కి సంబంధించినటువంటి అనుచరగణ కానీ లేకపోతే ఎవరైనా స్పందించే ప్రయత్నం చేశారు? ఎందుకు అసలు దాడి జరిగింది, వారు ఎందుకు చేయాల్సి వస్తున్నటువంటి విషయాన్ని ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా? దీనిపైన ఇప్పటి వరకు అయితే ఎమ్మెల్యే జోగురామన్న కావచ్చు, అధికార పార్టీకి సంబంధించినటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి రాజశేఖర్. అంటే వాళ్ళ ఎమ్మెల్యే జోగురామన్న కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అవినీతి అక్రమాలు అవకతవకల పైన వరుసగా ప్రశ్నిస్తున్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి పట్ల వాళ్ళు పూర్తిగా అసహనంతో ఉన్నట్లుగానైతే తెలుస్తోంది. ఇన్ని రోజుల పాటు ప్రశ్నిస్తూనే వస్తున్నటువంటి కంది శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఇక అంటే సహనం పూర్తిగా నశించి చిరాకు కలిగినటువంటి పరిస్థితుల్లోనే నిన్న మీడియా ముందుకు జోగురామన్న వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే అందులో ఆయన ఒకవైపేమో ఈ విషయాలపైన ఆధారాలు ఉంటే మీరు ఏదైనా చూపెట్టాలి, ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయడం సరికాదు అని చెప్తూనే మరోవైపు దానిపైన అంటే న్యాయపరమైనటువంటి దిశలో మేము వెళ్తాము అని పేర్కొంటూనే మళ్ళీ ఈ దాడులకు సంబంధించినటువంటి విషయాన్ని నర్మగర్భంగా ప్రస్తావించడము అనేటటువంటిది వాళ్ళు రెండు నాలుకలు కాదు, అంటే బహునాలుకల వాళ్ళ మనస్తత్వాన్ని సూచిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. సూటిగా ఏదైనా విషయం చెప్పాల్సి ఉన్నప్పటికీ కూడా అలా కాకుండా ఒకే విషయానికి సంబంధించి 4-5 కోణాల్లో మాట్లాడటం అనేటటువంటిది వాళ్ళ అంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నేత కంది శ్రీనివాసరెడ్డిని ఎదుర్కొనేందుకు వాళ్ళు ఎంతగా ఇబ్బందులు పడుతున్నారు అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ దాడులకు సంబంధించి దాని వెనుక జోగురామన్నకు సంబంధించినటువంటి ప్రమేయం ఉంది అనేటటువంటి చర్చ ఇప్పుడు స్థానికంగా సర్వత్రా జరుగుతున్నటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో రాజకీయంగా ఇది మరింతగా ప్రభావం చూపేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి రాజశేఖర్. రైట్. ఒకటి ఇంకోటి అండి, ప్రధానంగా చూసుకుంటే కంది శ్రీనివాసరెడ్డి విషయంలో చూసుకుంటే చాలాసార్లు ఆయన ఏ విమర్శ చేసినా ఏ ఆరోపణ చేసినా దానికి సంబంధించి సవాల్ విసురుతూ లెక్కలు ఉన్నాయి రండి మనం మాట్లాడదాం, సవాల్ విసురుతూ పలానా దగ్గరికి చర్చకు సిద్ధం అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చాలాసార్లు అమ్మా న్యూస్లో మనం ప్రసారం చేసినటువంటి పరిస్థితి. ఇంకా అమ్మా న్యూస్లో గతంలో ఆయన చేసినటువంటి ఆరోపణలు కానీ అంతకు ముందు ఉన్నటువంటి పాయల్ శంకర్ విషయంలో ఆయన చేసినటువంటి దారి ఇవన్నీ కూడా అంటే కంది శ్రీనివాసరెడ్డి వెళ్తున్నటువంటి ధోరణి ఏదైతే ఉంటే ప్రశ్నించే ధోరణి, ప్రజల పక్షాన్ని నిలబడే ధోరణి, ఇదే కారణమని అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా రాజశేఖర్. అంటే ఇంతకాలము ఇప్పుడు జోగురామన్నకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కేవలం పైపైననే రాజకీయాలు చేయడము, పైపైననే మాట్లాడటం అనేటటువంటి వివిధ పక్షాలకు చెందినటువంటి రాజకీయ పార్టీలకు చెందినటువంటి నేతల నిజంగా ఉండేటటువంటిది. అయితే కంది శ్రీనివాసరెడ్డి వచ్చిన తర్వాత మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయినటువంటి నేపథ్యం. ఆయన సూటిగా ప్రతి విషయాన్ని ప్రజల మధ్యనే ప్రస్తావిస్తూ దానికి సంబంధించి దాంట్లో చోటు చేసుకున్నటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు, అవకతవకలు కావచ్చు, ఈ యొక్క పర్సంటేజీలకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, రిమ్స్లో ఉద్యోగాల పేరిట అంటే దండుకునేటటువంటి అవినీతి కావచ్చు, పలు రకాలైనటువంటి అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఇటువంటి సందర్భంలో వాళ్ళు దానిపైన ఎప్పుడు కూడా స్పందించినటువంటి పరిస్థితిని చూసినట్లయితే చాలా కాలంగా దీనిపైన స్థానికంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ఒకవేళ ఆ విషయంలో కనుక స్పందించాల్సి వస్తే ఆధారాలు చూపించుకొని తమ నిజాయితీని నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి జోగురామన్నకు ఉంటుంది అనేటటువంటి చర్చ జరుగుతుంది. అంటే వాస్తవంగా జనాభిప్రాయం ప్రకారంగా చూసినట్లయితే ఒక వ్యక్తిని ఈయన దొంగ అని ఎవరైనా ఆరోపించినప్పుడు నేను దొంగ కాదు అని నిరూపించుకునేటటువంటి పరిస్థితుల్లో జోగురామన్న ఉన్నారు అనేటటువంటి రకంగా జనాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతూ వస్తున్నాయి. అయితే ఈ కోణంలో నిన్న జోగురామన్న మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో చట్టపరంగా అంటే కోర్టుకు వెళ్లి న్యాయపరంగా ఈ యొక్క విషయాన్ని తెలుసుకుంటామని పేర్కొన్నారు. అయితే కంది శ్రీనివాసరెడ్డి ఏదైతే ఛాలెంజ్ విసిరారో, ఒకవేళ ఇది మేము చేయలేదు, అవినీతి అక్రమాలకు పాల్పడలేదు అని అంటే కనుక జైనత్ మండలంలోని ఇది పెంటలవాడ హనుమాన్ టెంపుల్లో కావచ్చు, జైనత్ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్లో కావచ్చు, తడిబట్టలతో తిరుగుదాము అనేటటువంటి ఛాలెంజ్ ఏదైతే ఉందో దానికి జోగురామన్న అంగీకరించకుండా ఆ వ్యాఖ్యల నుండి ఆ ఛాలెంజ్ నుండి పక్కకు తప్పుకొని వ్యాఖ్యానించడము, మాట్లాడటము అనేటటువంటిది ఆయనలో ఒక రకంగా అంటే కోర్టులను తప్పుదారి పట్టించవచ్చు అనేటటువంటి ధీమానా, లేకపోతే దైవం పట్ల ఉన్నటువంటి భీతియా అనేటటువంటి విషయాలను కొంత ఆలోచింపజేస్తున్నటువంటి ఈ యొక్క రెండు వ్యాఖ్యల అంతర్గత అర్థంగా ఉంది.
అయితే ఈ నేపథ్యంలో రాళ్లకు సంబంధించిన ఈ రాళ్ల దాడి ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి విషయంలో అసలు ఎవరెవరున్నారు, ఎవరి ప్రమేయం ఉంది అనేటటువంటిది ఎంక్వైరీ చేస్తున్నామని పోలీసులు అయితే పేర్కొంటున్నప్పటికీ కూడా ఆ ఎంక్వైరీలో నిజానిజాలు తేలుస్తారా లేకపోతే తూతు మంత్రంగా పైనే ఆ విచారణను ముగిస్తారా అనేటటువంటిది రాబోయే రోజుల్లో వేచి చూడాల్సింది రాజశేఖర్. రైట్, ఇంకోటి అంటే దీంట్లో రాజకీయ కోణం అంటే ఒకటి ఆయన్ని ఎదురుగా ప్రశ్నించేదానికి సమాధానం చెప్పలేకపోయి ఈ విధంగా దాడి చేస్తే ఆయన భయపడిపోతారనో, లేకపోతే ఆయన ఉన్నటువంటి అసహనం బయటకు వచ్చి ఆయన ఇంకేదో వ్యాఖ్యలు చేస్తే దాన్ని అనుసారం చేసుకొని రాజకీయం చేయొచ్చు అన్నటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఆయన రెచ్చగొట్టే విధంగా లేకపోతే ఆయన భయపెట్టే విధంగా ఈ దాడులు చేశారని మనం భావించవలసిన అవసరం ఉందంటారు. ఖచ్చితంగా. అయితే వాళ్ళు ఇంతకాలంగా చేస్తున్నటువంటి రాజకీయాల్లో తమకు ఎదురులేదు తిరుగులేదు అనుకునేటటువంటి ధీమాలో ధోరణిలో వస్తున్నారు. ఒక్కసారిగా ఈ ప్రశ్నించే తత్వం పెరిగిపోవడం, జనాల్లో కూడా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి సంధిస్తున్నటువంటి ప్రశ్నల పట్ల జనాల్లో చర్చ మొదలు కావడం, దానిపైన చర్చించుకోవడము, ఒక అభిప్రాయానికి నిశ్చితాభిప్రాయానికి వస్తున్నటువంటి క్రమంలో దీన్ని తట్టుకోలేకనే ఈ యొక్క రకమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నట్లుగానైతే స్థానికులు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ రాబోయే రోజుల్లో గనక ఇటువంటి దాడులు పెరగడం కావచ్చు, లేదా దీనిపైన జనాల్లో విస్తృతమైనటువంటి చర్చ జరిగినట్లయితే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీని ప్రభావం ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు రాజశేఖర్. ఒకటి ఫైనల్గా జోషి, ఫైనల్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూసుకుంటే అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నన్ను దాడికి సంబంధించినటువంటి ఆ రాళ్ల దాడి జరగడం, కొంతమంది రావడం, దీనికి సంబంధించినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంటే రాష్ట్ర నాయకత్వానికి శ్రీనివాస్ రెడ్డి కానీ ఉన్నటువంటి ఆయన రేవంత్ రెడ్డికి కానీ లేకపోతే మిగతా అనుచరులకు కానీ వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా? దానికి సంబంధించినటువంటి ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు అనేటటువంటివి కొత్త విషయం కానటువంటి విషయం. ఇది రాజకీయాల పట్ల అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులన్నీ వర్గాలన్నీ కూడా ఏకతాటిపైకి రావటము అనేటటువంటిది గతంలో చరిత్రలో ఎన్నోసార్లు నిరూపితమైనటువంటి విషయం. ఈ విషయం ఇప్పుడు కూడా రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి అవకాశం క్లియర్గా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ స్థానికంగా ఏవి ఉన్నప్పటికీ కూడా అంటే టికెట్ ఆశావహులకు సంబంధించినటువంటి విషయం ఏదైనప్పటికీ కూడా పార్టీ అధిష్టాన ఆదేశాలకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా స్పందిస్తారు అనేటటువంటి పేరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఈ విషయం పైన ఖచ్చితంగా తదుపరి చర్యలు కాంగ్రెస్ నుండి ప్రతిస్పందన ఉంటుంది అని మాత్రం మనకు తెలుస్తోంది. మరో రకంగా చూసినట్లయితే ఈ యొక్క దాడికి సంబంధించినటువంటి విషయంలో ఇలాంటి దాడులు గతంలో కేవలం ఎన్నికల సందర్భంలో మాత్రమే అక్కడక్కడ చోటు చేసుకునేటటువంటి సంస్కృతి ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ఇంకా చాలా దూరం ఉన్నటువంటి పరిస్థితుల్లో నెలల వ్యవధి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటువంటి దాడులకు పాల్పడటము, ఇటువంటి దాడులను ప్రోత్సహించడము అనేటటువంటి విషయం పట్ల చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు రాబోయే రోజుల్లో ఈ దాడికి సంబంధించి ఖచ్చితంగా దీని పర్యవసానాలు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి. అవల్పూర్లా ఇప్పుడే నా మీద 50 మంది టీఆర్ఎస్ గుండాల్ని పంపించిండు. నా కారుకి అడ్డం పడ్డారు, మా ఊళ్ళని కొట్టిండ్రు. ఇప్పుడే జోగు రామన్నకు పండుగ రోజు నేను ఇట్లా చెప్పాల్సి వస్తుందని కాదు. జోగు రామన్న 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నావు, నీకు చేసుడు చాతగాక జోగిరామన్న సిరసన్న గ్రామంకు ఏం పనులు ఇయ్యలేదు, ఏం నిధులు ఇయ్యలేదు. నీకు 15 ఏళ్ల నుంచి నీకు చేతగాక ఒక సామెత ఉన్నదే, ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అంటే దొంగోడే పోలీసోని కొట్టిండట. ఈ జోగు రామన్న గజ దొంగ పోలీసోళ్ళని కొట్టినట్టు నన్ను అడుగుతారా? నేను ఏ ఊర్లో ఏం ప్రశ్నించిన? రేషన్ కార్డులు, మాకు ఇండ్లు, మాకు పింఛన్లు, మాకు ఇండ్లు కావాలా, మాకు ₹1,00,000 రుణమాఫీ కావాలని ప్రశ్నించిన. ఇది ప్రశ్నిస్తే గుండాలని పంపిస్తావా? ఇప్పుడే అవల్పూర్లో 50 మంది గుండాలు